అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నరదిష్టి చాలా భయంకరమైనది. ఒక వ్యక్తికి నరదిష్టి సోకినా లేదా ఒక ఇంటికి నరదిష్టి తగిలినా ఆ కుటుంబం పేదరికంలో కూరుకుపోతుంది. జీవితాంతం అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొడుకులు ఉన్న ఇళ్లలో కూడా నరదిష్టి ఎక్కువగా ఉంటుందట. కాబట్టి మీ ఇంటికి పట్టిన నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండిపోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామందికి సమస్య మీద సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రశాంతత ఉండదో అలాంటి ఇళ్లలో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలతో మీ ఇంట్లో దుష్టశక్తులు సంచరిస్తున్నాయని సులభంగా తెలుసుకోవచ్చు. అదెలా అంటే, మనలో కొంతమందికి అర్ధరాత్రి సమయంలో సడన్గా మెలకువ వచ్చేస్తుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయి. కాబట్టి అర్ధరాత్రి సమయంలో మీకు పదే పదే మెలకువ వస్తుంటే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. అలాగే మనలో చాలామందికి అర్ధరాత్రి సమయంలో పీడకలలు ఎక్కువగా వస్తాయి. తరచూ పీడకలలు వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని అర్థం. ఎప్పుడైనా పీడకలలు వచ్చినప్పుడు మీ మనసులో గోమాతను స్మరించుకోండి. ఇక మీకు రాబోయే ఆపదలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చి ఆ పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేస్తూ ఉంటే ఇక మీ ఇంటికి పట్టిన నరదిష్టి పీడలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న పచ్చని మొక్కలు ఉన్నట్టుండి ఎండిపోతే మీ ఇంటికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం. ముఖ్యంగా పూజించే తులసి మొక్క ఎండిపోతే ఏదో పెద్ద సమస్య రాబోతుందని అర్థం. మీ ఇంట్లో ఇలాంటివి జరిగితే వెంటనే మీ ఇంటికి దిష్టి తీయండి. లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ఏర్పడతాయి. మీ ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే. గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది. గుమ్మడికాయ లేని ఇల్లు చెడు శక్తులతో నిండిపోతుందట. కాబట్టి ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. మీ ఇంటికి పట్టిన దారిద్ర్య బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. రాళ్ల ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కళ్ళుప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మీ ఇంటికి ఉన్న దిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లలో సాలెపురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంట్లో సాలెపురుగులు ఉన్నా సాలెగూళ్ళు ఉన్నా మీ ఇంటికి చాలా ప్రమాదం. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంటికి దిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారానికి ఒకసారి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి. ముఖ్యంగా రాత్రి సమయంలో చిన్నపిల్లలను బయటకు తీసుకువెళ్ళకండి. అలాగే కొడుకులు ఉన్న ఇళ్లకు కూడా దిష్టి ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ప్రతి అమావాస్య నాడు మీ పిల్లలకు దిష్టి తీయండి. మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఈర్ష్య అసూయలతో మన బంధువులే మన పతనాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు మనకు నరదిష్టి తగులుతుంది. ఎవరికైతే నరదిష్టి సోకుతుందో అలాంటి వారికి తరచూ తలనొప్పి రావడం, అలాగే వికారంగా అనిపిస్తుంది. ఇక దిష్టి తగిలిన పిల్లలకు కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇక మనలో కొంతమందికి నిరంతరం తలనొప్పి వస్తూనే ఉంటుంది. మీకు కూడా తరచూ తలనొప్పి వస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు నరదిష్టి తగిలిందని అర్థం. అలాంటప్పుడు వెంటనే ఎర్ర నీళ్లతో దిష్టి తీసుకోండి. ఇక ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలను అద్ది మీ గుమ్మానికి 2 వైపులా పెట్టుకోండి. ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా వెంటనే తొలగిపోతుంది. ఇక రోడ్డుపైన నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కితే ఆ దిష్టి మొత్తం మీకు అంటుకుంటుంది. ఇక అప్పటి నుండి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రోడ్డుపైన వెళ్ళేటప్పుడు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కకుండా జాగ్రత్త పడండి. ఇక చిక్కు తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. మన తల వెంట్రుకల ద్వారానే చేతబడులు చేసే అవకాశం ఉంటుందట. కాబట్టి మీ తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. అలాగే మనలో చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. కానీ మన పాత బట్టల ద్వారా కూడా క్షుద్ర ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి ముక్కు ముఖం తెలియని వారికి పాత బట్టలను దానం చేయకండి. పక్కింటి వారి చెడు కన్ను మన ఇంటిపై సోకితే మన కుటుంబంలో ఎదుగుదల ఉండదు. మీ ఇంటికి పట్టిన నరదిష్టి వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి ఆ కొబ్బరికాయతో మీ ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయను పగలగొట్టండి. ఇక మీ ఇంటికి పట్టిన నరపీడ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మనలో చాలామంది ఆడవారు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు అందంగా అలంకరించుకొని వెళ్తారు. దీనివల్ల ఆడవారికి నరదిష్టి త్వరగా సోకుతుంది. కాబట్టి శుభకార్యం నుండి ఇంటికి రాగానే వెంటనే ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాలికి నల్లదారం కట్టుకోండి. మన కాలికి నల్లదారం ఉంటే ఎలాంటి నరదిష్టి సోకదు. ఇక బయట నుండి ఇంటికి వచ్చాక 1-2 సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అడుగు పెడతాయి. విరిగిపోయిన వస్తువులు కూడా ఇంట్లో ఉండకూడదు. విరిగిపోయిన వస్తువులు దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి. కాబట్టి పగిలిపోయిన అద్దాలు, పనిచేయని గడియారాలు, పాత న్యూస్ పేపర్లు, విరిగిపోయిన కుర్చీలు ఇలాంటి పాత వస్తువులన్నీ వెంటనే తీసేయండి. లేదంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. కుక్క ఏడుపులు కూడా దురదృష్టానికి సంకేతం. అర్ధరాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. మీ ఇంటి ముందు కుక్కలు ఏడిస్తే మీ ఇల్లంతా దుష్టశక్తులతో నిండిపోయిందని అర్థం. కుక్క ఏడుపులు మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ప్రతిరోజు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. అయితే మనలో కొంతమందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది. గజ్జల శబ్దం వినిపిస్తే కొంతమంది భయపడిపోతూ ఉంటారు. కానీ రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది లక్ష్మీ రాకకు సంకేతం. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. ఇక ఇంట్లో పాలు పొంగితే చాలా శుభసూచకమని అంటారు. కానీ వంటగదిలో పాలు మాడిపోవడం, చేతి నుండి పాలు కింద పడిపోవడం ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంటికి నరదిష్టి సోకినట్టే. అలాగే ఉప్పు కింద పడిపోవడం, పూజ గదిలో దేవుని పటాలు కింద పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయిందని సంకేతం. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు. లేదంటే మీ ఇంటి సంపద మొత్తం నశిస్తుంది. ఇక మీ ఇంటి గోడలకు పగుళ్ళు ఏర్పడితే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇంటి గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుపడతాయి. కాబట్టి ఇంటి గోడలకు పగులు లేకుండా చూసుకోండి. ఇక మీ ఇంట్లో ఉన్న డబల్ కాట్ మంచాలు, సోఫాలను కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వీటిని కదిలిస్తూ శుభ్రం చేసుకోండి. ఇక మనలో కొంతమంది ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మం బయట రాక్షసుల ఫోటోలను పెట్టుకుంటారు. కానీ రాక్షసుల ఫోటోలు ఇంటి ముందు ఉండకూడదు. గణపతి ఫోటోని ఇంటి ముందు పెట్టుకుంటే ఇంటికున్న నరబాధలన్నీ తొలగిపోతాయి. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉండే వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఇక మనలో చాలామంది రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. కానీ రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో ముగ్గులు వేయకండి. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తే అలాంటి ఇళ్లలోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.